headlines. వైభవంగా జరుగుతున్న సోమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన పార్వతీ పరమేశ్వరుడు. నైపుణ్యం కలిగిన వారికి మెండుగా ఉపాధి అవకాశాలు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. మాజీ సీఎం జగన్ పోలీసులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన మధుసూదన్ రాయ. వార్తలను వివరాలు. వృత్తిరీత్యా నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మెరుగైన వృత్తి నైపుణ్య శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా జైలులో ఖైదీలకు సంకల్ప స్కిల్ ట్రైనింగ్ క్రింద మల్టీ స్కిల్ ట్రేడ్ క్రింద శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్ల ప్రదానం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ మెకానిక్ వంటి వృత్తుల వారు నైపుణ్యాన్ని పెంచుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖైదీలు శిక్ష అనంతరం సత్ప్రవర్తనతో ఆర్థికంగా ఎదగడానికి సంకల్ప స్కిల్ ట్రైనింగ్ క్రింద మల్టీ స్కిల్ ట్రేడ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ద్వారా మరింత మందికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. డిఆర్డీఏ స్కిల్ డెవలప్మెంట్ అధికారుల ద్వారా ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, తద్వారా వారు పొందిన నైపుణ్య శిక్షణ మేరకు ఉపాధి ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమానికి డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్, నాక్ ఏడీ సతీష్, జైలు శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. श्रीमान, आपका निरीक्षण के लिए गार्ड हाजिर है श्रीमान. गार्ड संदेश चल रहे कदम आगे. बाकी गार्ड विसर्जन. ఈరోజు మనం చూస్తున్నాం అందరూ ఒక ప్లంబర్ కావాలంటే చాలా కష్టం అయిపోతుంది, ఒక ఏసీ టెక్నీషియన్స్ కావాలంటే చాలా కష్టం, ఒక ఎలక్ట్రీషియన్ చేస్తే చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు బేసికలీ స్కిల్డ్ ఎలక్ట్రీషియన్ ఉన్నారు, స్కిల్డ్ ప్లంబర్ ఉన్నారు, స్కిల్డ్ ఏసీ మెకానిక్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళ వాల్యూ పెరిగింది ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు అటువంటి ఆ స్కిల్స్ లేని వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. స్కిల్డ్ మెంబర్స్ మార్కెట్లో లేవు. సో మీరు ఈ సభలో నేను మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమేమి స్కిల్ కోర్సెస్ చేసి స్టార్ట్ చేసాము 1 నెలల ముందు, ఇది ఒక్కటి కంటిన్యూ చేయడం జరుగుతుంది. రెండోది మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి ఏమేమి మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి మీరు ఆ రిక్వెస్ట్ ఇవ్వచ్చు. ఒక 5 మంది, ఒక 10 మంది కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చేస్తే సార్ ఇది కావాలి, ఓకే చేస్తే ఏమవుతుంది, రేపు మీరు ఒక చిన్న ఉద్యోగం స్టార్ట్ చేయగలుగుతారు. తర్వాత ఇంకొకటి పీడీ గారు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ గుణశేఖర్ గారు ఉన్నారు. మీరు ఖచ్చితంగా యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, ఈ 3 బ్యాంక్ మేనేజర్స్తో ఒకసారి వచ్చి వాళ్ళకి చెప్పాలి 1 లక్ష, 2 లక్షల, 3 లక్షల ఎట్లా లోన్ కోసం అప్లై చేయాలి. ఆ లోన్ మీకు వస్తే మీకు ఎంత వడ్డీ ఉంటుంది, 1 నెలకి, 1 సంవత్సరానికి ఎంత వడ్డీ ఉంటుంది, 5 సంవత్సరాల వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. సపోజ్ మీరు 3 లక్షల లోన్ తీసుకుంటే 5 సంవత్సరాలకి మీకు సుమారుగా 3,000 నుంచి 4,000 రూపాయలే, 3,000 నుంచి 4,000 రూపాయలే ప్రతి నెల వడ్డీ ఉంటుంది అంతే. మీరు ఇటు సైడ్ ఇన్కమ్ చూస్తే ఒక 15,000, 20,000 కూడా మీకు సంపాదిస్తే మీకు 15,000 వరకు డబ్బు మిగలచ్చు. ఓకే, సో ఆర్థికంగా డబ్బు సంపాదించడానికి ఒకటే మార్గం లోన్.
ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎవరెవరు మీరు ఆర్థికంగా ఈరోజు చూస్తున్నారు వాళ్ళు క్రెడిట్ ద్వారానే, లోన్ ద్వారానే ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు 1 కోటి లోన్ తీసుకుంటారు, 2 కోట్ల లోన్ తీసుకుంటారు, బిజినెస్ చేస్తారు, బిజినెస్ నుంచి ఈఎంఐ పే చేస్తారు, అంతే. సో మీరు ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, మీకు సర్టిఫికేట్ వచ్చింది మీరు పని అయిపోయేది కాదు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత లోన్ తీసుకోవాలి. మనకు ఖైదీ సోదరులు ఇక్కడ ముఖ్యంగా ఈరోజు బిజినెస్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశము, మీరు రిమాండ్ ముద్దాయిలుగా కావచ్చు, శిక్ష ముద్దాయిలు కావచ్చు, ఒకసారి జైలులో అడ్మిషన్ అయిన తర్వాత మరి మిమ్మల్ని మంచిగా ఇక్కడ మీకు ఆరోగ్యంగా మిమ్మల్ని చూస్తూ మీలో పరివర్తన తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మరి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఖైదీ సోదరులందరికీ కూడా ఇక్కడ అమలు చేయడం జరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున. అందులో భాగంగా ఓపెన్ యూనివర్సిటీ స్కూల్ సెంటర్ నడపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ మనం ఇక్కడ రన్ చేస్తున్నాము. అదేవిధంగా మీ అందరిలో మార్పు కోసం, మీ పరివర్తనలో మార్పు కోసం ప్రతిరోజు కూడా యోగా, మెడిటేషన్ నిర్వహించడము, మీకు మంచి పౌష్టికారమైన ఆహారం ఇవ్వడము, అదేవిధంగా వైద్య సేవలు, నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించడము, అవసరమైన వాటికి బయట ఆసుపత్రుల్లో కూడా మరి వైద్యాన్ని అందించడము, ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మీకు వైద్యాన్ని అందించడము, ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి ఆరోగ్యంతో బయటికి వెళ్లేసరికి మంచి ఆరోగ్యంతో, ముఖ్యంగా మీ మనసులో పరివర్తన చెంది మిమ్మల్ని మంచి పౌరులుగా సమాజంలో మళ్లీ అలాంటి తప్పులు చేయకుండా మీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ తయారు చేసేది ముఖ్య జైలు శాఖ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మరి మన జిల్లా కలెక్టర్ గారు ఖైదీ సోదరులకు మరి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనే ఉద్దేశంతో వారు ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా మీకు ఈ స్కిల్ డెవలప్మెంట్, మీలో నైపుణ్యాన్ని పెంపొందించాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కలెక్టర్ గారు స్వీకరించి ఖైదీ సోదరులకు కూడా మరి అవకాశాన్ని కల్పించాలని వారికి ఆలోచన రావడము నిజంగా సంతోషించదగ్గ విషయం సార్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలని టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయలు డిమాండ్ చేశారు. బుధవారం పొంగునూరులో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నూరుల్లా, అనిల్ రాయల్, సయ్యద్, పర్వేజ్, జగదీష్, మోహన్ నాయుడు, ముబారక్, అఫ్రోజ్, అఫ్సర్, రాంపల్లి బాబా, షబీర్, నూర్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినం సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామ పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల శాసనసభ్యులు ఆయన మాట్లాడిన మాట తీరు చూస్తే చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. రక్షక భటులు అంటే రక్షణ కల్పించే వాళ్ళని రక్షక భటులు అంటారు. అటువంటి రక్షక భటులపై ఆయన బట్టలు ఉడదీయిస్తాం అనే పదజాలాన్ని ఇప్పటికీ ఈ 9 నెలల కాలంలో రెండోసారి వాడడం. అంటే పోలీస్ వ్యవస్థ నీ ఇంటి మనుషులు కాదు కదా, నువ్వు 5 ఏళ్ల అధికారం చేపట్టినావు, వాళ్ళ సర్వీసు 35 సంవత్సరాలు ఉంటుంది. మహా అంటే వాళ్ళపైన నువ్వు ట్రాన్స్ఫర్ చేయొచ్చునేమో, అంతకు మించి ఇంకేమీ చేయలేవు. వాళ్ళని బట్టలు ఊడదీయిస్తామనడం చాలా బాధాకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ వ్యవస్థ ఒక వ్యవస్థే కన్నా లేకపోతే మొత్తం సమాజమే చిన్నాభిన్నమైపోతుంది. నీకు ఉదాహరణ కావాలంటే ఆపరేషన్ దుర్యోధన సినిమా ఒక్కసారి నీ ప్యాలెస్ లో వేసుకొని చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యవస్థను అలా దూషించడం చాలా నేరం అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు పోలీస్ వ్యవస్థకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే నీ ప్రభుత్వంలో చదువుకున్న విద్యావంతులై ఉద్యోగాలు చేస్తున్న వారిని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టినాం. అలా చేయట్లే. ఇప్పుడు వారి ఉద్యోగాలు వారు సక్రమంగా చేస్తున్నారు. నీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థని వాడుకొని ఎస్పీ స్థాయి వాళ్ళు కూడా ఈ రోజు బెయిళ్లు రాకుండా కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని వద్దు అని కూడా ప్రతి ఒక్కరూ ఓట్లేసి ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించి నీలాంటి వానికి పరిపాలన ఇవ్వకూడదనే ఉద్దేశంతో
11 సీట్లకు పరిమితం చేశారు. అయినా నీకు ఎంత మాత్రం బుద్ధి రాలేదు. మనం ఎక్కడ చేసినామో తప్పు అనేది నువ్వు చూసుకోవాలనే గాని ఎప్పుడు బయట వచ్చినా కూడా పోలీసులు బట్టలు ఊడదీయిస్తాం అని చెప్పడం చాలా తప్పుగా భావిస్తున్నాము. నువ్వు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉండి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు అని మా కూటమి ప్రభుత్వం తరఫున హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా మీరు పోలీస్ వ్యవస్థకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలని కూడా భావిస్తున్నాము. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. పుంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు బుధవారం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత బాసా భజంత్రీల మధ్య ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. పొంగనూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం కమిటీ గౌరవ అధ్యక్షులు టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సభ్యులతో కలిసి బుధవారం మినీ బైపాస్ వద్ద సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పొంగనూరు నియోజకవర్గం సదుం మండలం చింతమాను కృష్ణయ్య బీసీలకు చేసిన కృషిని స్మరించుకొని కొనియాడారు. వారి తనయుడు చింతమాను ధనుంజయను పొంగనూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులుగా బీఆర్ఎస్ఎస్ అధ్యక్షురాలు ప్రతిభ మరియు బీఆర్ఎస్ఎస్ అధ్యక్షులు గంపల గంగరాజులు ప్రతిపాదించారు. ఇందుకు కమిటీ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం రానున్న 11వ తారీఖు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చింతమాను ధనుంజయకు అధ్యక్షులుగా నియామక పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమానికి సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని పిలుపునిచ్చారు. కమిటీ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ చిట్టెమ్మ, కాటిపేరి సుబ్రహ్మణ్యం, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపు 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకునేదానికి బహుజనులు ప్రజలు అందరూ కూడా అందరు బాధ్యతగా తీసుకొని ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఆయన గురించి కొనియాడాలా. ఆయన చేసిండే త్యాగము, ఆయన భార్య సావిత్రిబాయి పూలే అమ్మగారు అందరూ కూడా చేసిండే, అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున మహిళలు యువత అందరూ కూడా వాళ్ళ గురించి తెలుసుకొని పెద్ద వాళ్ళంతా వస్తారు. కాబట్టి మన గౌరవనీయులు కృష్ణమూర్తి అన్న, చింతమాను కృష్ణన్న కుమారుడైన ధనాంజలి గారు, సుబ్రహ్మణ్యం గారు, ప్రవీణ్ గారు, నవీన్ గారు, మా బహుజన హక్కుల సాధన సంఘం నాయకురాలు ప్రతిభ మేడం గారు, అదేవిధంగా మన చిట్టమ్మ గారు అందరూ కూడా మనం ఒక మార్పు తెచ్చేదానికి అందరూ వాళ్ళు కృషితో అన్ని విధాలుగా కూడా అందరూ ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుకుంటూ, పూర్వకాలం నుంచి కూడా మాకు ఎన్నుండి ముందరుండి పాపం ఆయన చింతమాను కృష్ణన్నలు అయితే చాలా బీసీల కోసము అనేకమైన ఉద్యమాలు నడిపించి ఏదో ఒక పెద్ద అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా అందరిలో ఆయన లేని లోటు ఆయన కుమారుడు తీరుస్తారని ఆయన మీద మాకు చాలా నమ్మకం ఉంది. పోతే ఆ జీన్స్ ఆయనలో ఉంది. ఆయన కూడా కానీ వాళ్ళ నాయన పేరు తెచ్చుకోవాలని అదే దావలో నడలని నడుస్తాడని కూడా మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పొంగనూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం మరియు బహుజన హక్కుల సాధన సంఘం ద్వారా ఈ కమిటీ సమావేశం జరపడం చాలా శుభసూచకం. గతంలో బీసీ సంక్షేమ సంఘంలో అనేక సంవత్సరాల నుండి చింతమాని కృష్ణయ్య గారు ఎనలేని సేవ చేసినారు. వారు లేని లోటు
తీర్చేదానికి వాళ్ళ తనయుడైన ధనంజయ గారిని అందరూ కలిసి ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. అదే కాకుండా పుంగనూరు నియోజకవర్గంలో రొంపిచెర్ల నుండి పుంగనూరు మండలంలో అనేక సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి అనేకమైన రోడ్లు తయారు చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి చింతమాన కృష్ణయ్య లేనిది మాకు చాలా లోటుగా ఉన్నది. అందువలన వారు తనయుడైన ధనంజయ గారిని మేము కమిటీలోకి తీసుకునేదానికి చాలా సంతోషపడుతూ ఉన్నాము. మన బహుజన హక్కుల సాధన సంఘంలో కూడా బీసీ సంక్షేమ సంఘంలో అతను క్రియాశీలకంగా వ్యవహరిస్తారని చెప్పి రాబోయే కాలంలో బీసీ హక్కుల కోసము అనేక కార్యక్రమాలు చేసేదానికి యువకుడైన ధనంజయ గారు ముందుకు రావాలని చెప్పి మేమందరూ కోరడం జరిగింది. మా కమిటీ సమావేశంలో ధనంజయ గారిని ఏకగ్రీవంగా పుంగనూరు నియోజకవర్గం అధ్యక్షులుగా నిర్మాణం చేయాలని చెప్పి మేమంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశాము. వారు ఆమోదించాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నాం. అదేవిధంగా 11వ తారీఖు నాడు శుక్రవారం నాడు మన జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారికి నియామక పత్రాన్ని ఇవ్వాలని చెప్పి మా కమిటీ తీర్మానం చేసింది. ఈ కమిటీ సమావేశానికి మన పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న బీసీలందరూ హాజరు కావాలని, బహుజనులందరూ హాజరు కావాలని చెప్పి 11వ తారీఖు నాడు జరిగే 189వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి కమిటీ తీర్మానం చేసింది. అలాగే మన ఇందిరా సర్కిల్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా చేసేదానికి మా కమిటీ తీర్మానం చేసింది. రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసము మన ధనంజయ గారు కృషి చేస్తారని చెప్పి నమ్మి వారికి మేము ఈ కార్యక్రమాన్ని సంపూర్తిగా ఇచ్చేదానికి మా కమిటీ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసినది. ధన్యవాదాలు. బీకే ప్రిన్స్ ఐఐటి స్కూల్ వారు క్రికెట్ టోర్నమెంట్ను పొంగనూరులో నిర్వహించారు. ఇందులో హెచ్ఆర్ఆర్ చెంగ్లాపురానికి చెందిన రాజేష్ 25,000 రూపాయలు మొదటి బహుమతి సాధించగా, ఈగల్ వారు 10,000 రూపాయలు రెండవ బహుమతి, ఫార్మర్స్ ఆర్మీ టీం 5,000 రూపాయలు గెలిచారు. కారు ఢీకొని వ్యక్తి గాయపడ్డ ఘటన పుంగనూరు మండలంలో బుధవారం జరిగింది. గుడిసిబండ సమీపంలో గల ఓ కళాశాల వద్ద ఉబేదుల కాంపౌండ్కు చెందిన అష్రఫ్ బైక్ మీద పుంగనూరుకు వస్తూ ఉండగా కారు ఢీకొట్టడంతో గాయపడ్డారు. గాయపడ్డ అతన్ని 1033 హైవే అంబులెన్స్ ద్వారా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుంగనూరు పట్టణం కట్టకిందపాలెం చింతల వీధుల్లో వెలిసిండు నడివీధి గంగమ్మకు మంగళవారం రాత్రి ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పుంగనూరు పుర ప్రజలు, గ్రామీణ ప్రజలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు రామకృష్ణ స్వామి మాట్లాడుతూ ప్రతి మంగళవారం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే ప్రతి నెల పౌర్ణమి ముందు బాల పౌర్ణమి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం, భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, పూజా కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. జాతీయ స్థాయిలో పాల్గొని అవార్డులు సాధించిన రెడ్ క్రాస్ విద్యార్థులను మరియు
రాష్ట్ర రెడ్ క్రాస్ బృందాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరిచి అవార్డులు తీసుకొచ్చి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆ బృందాన్ని అభినందించారు. మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు ఒడిశా రెడ్ క్రాస్ సొసైటీ భువనేశ్వర్ నందు నిర్వహించిన అంతర్రాష్ట్ర జూనియర్ రెడ్ క్రాస్ విద్య మరియు శిక్షణ క్యాంపునకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ 4 జిల్లాల నుంచి 19 మంది జేఆర్సీ విద్యార్థులు మరియు విజయం కాలేజ్ చౌదరి మరియు రాజమండ్రి విజయ్ కుమారి స్టేట్ కౌన్సిలర్గా చిత్తూరు రెడ్ క్రాస్ నుండి చిరంజీవితో పాటుగా అంతర్రాష్ట్ర క్యాంపులో 7 రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ అంతర్రాష్ట్ర క్యాంపులో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ జూనియర్ రెడ్ క్రాస్ బృందం ఉత్తమ కౌన్సిలర్ మరియు ఉత్తమ రాష్ట్ర జేఆర్సీ బృందానికి ఒడిశా రెడ్ క్రాస్ జనరల్ సెక్రటరీ విశ్రాంత ఐఏఎస్ గణేష్ చంద్ర పాత్ర వారి ద్వారా అవార్డులు అందుకోవడం జరిగింది. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, రెడ్ క్రాస్ చైర్మన్ రమేష్ బాబు, కోశాధికారి తేజమూర్తి, ఎంసీ సభ్యులు ఎంఆర్ అరుణకుమారి, జిల్లా కార్యదర్శి సహదేవ నాయుడు, పరిపాలనా అధికారి గోపి, జిల్లా కోఆర్డినేటర్ చిరంజీవి చౌదరి, జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా జరుగుతున్న సోమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన పార్వతీ పరమేశ్వరుడు. నైపుణ్యం కలిగిన వారికి మెండుగా ఉపాధి అవకాశాలు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. మాజీ సీఎం జగన్ పోలీసులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన మధుసూదన్ రాయ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.